ప్రస్తుతం ఉన్న 30 వార్డుల స్థానంలో 36 వార్డులకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం మన 16వ తారీఖున నోటిఫికేషన్ కూడా మున్సిపల్ కమిషనర్ గారు విడుదల చేయడం జరిగింది. దీని పట్ల సిపిఎం పార్టీ తమ అభిప్రాయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ వార్డుల విభజన ప్రక్రియలో శాస్త్రీయమైనటువంటి పద్ధతులు పాటించలేదని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాము. ముఖ్యంగా సాంప్రదాయంగా ఉన్నటువంటి వీధులను విడదీసి 2-3 వార్డులకు పంపిణీ చేయడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది కాదు. దీన్ని వెంటనే మున్సిపల్ అధికారులు సవరించాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాము. ఒక వార్డులో విభజించేటప్పుడు దిక్కులు నిర్ణయించేటప్పుడు పూర్తిగా ఒక వీధిని పూర్తిగా ఒకే వార్డులో ఉంచాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఎందుకనంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్న ఓటర్లు కూడా విడదీశారు గతంలో. ఆ తప్పు ఈసారి జరగకూడదని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాము. కుటుంబ సభ్యుల్లో భార్య ఒక వార్డులో ఓటు వేశారు, భర్త ఇంకో వార్డులో ఓట్లు వేసే పరిస్థితి వచ్చింది, పిల్లలు ఇంకో వార్డులో ఓట్లు వేసే పరిస్థితి వచ్చింది. ఇలా కాకుండా శాస్త్రీయమైన పద్ధతిలో సాంప్రదాయంగా ఉన్న అనేక సంవత్సరాల నుంచి ఏర్పాటైనటువంటి వీధులు ఉన్నాయి. ఆ వీధులన్నింటినీ కలిపి ఒక వార్డులో చేర్చే విధంగా చేయాలి. అలా చేయకపోతే భవిష్యత్తులో తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇప్పటికే మా దృష్టికి వచ్చిన కొన్ని అభిప్రాయాలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పాత రెల్లి వీధి ఉంది. పాత రెల్లి వీధిని సుమారు 4 వార్డులకి పంపిణీ చేయడం జరిగింది. అలాగే చర్చి వీధిని 2 వార్డులకి విభజించడం జరిగింది. అలాగే బొగ్గుల వీధిని 2 వార్డులకు విభజించడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే వార్డుల్లో విభజనలో కూడా శాస్త్రీయమైన పద్ధతి పాటించలేదు. తక్షణమే ఈ యొక్క లోపాలు సవరించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. భవిష్యత్తులో మున్సిపల్ అధికారులకు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. పరిశీలన చేసే వార్డు వీధి ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగానే మార్పులు చేయాలి తప్ప వాళ్ళ అభిప్రాయాలకు సంబంధం లేకుండా మార్పులు చేయడం సంబంధించింది కాదు. కాబట్టి ఈ విషయాన్ని తక్షణమే పరిశీలించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.